100 మంది పేర్లు ఇచ్చారనుకో, 100 మందిని గుంపులుగా విడగొడతా. 10 మంది ఒక గుంపు, 10 మంది ఒక గుంపు, 10 మంది. ప్రార్థన యోధులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మాత్రమే కాక సార్వత్రిక సంఘం దైవ జనాంగం అంతటి కొరకు, దేశ రక్షణ కొరకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ కార్యాలు మరలా భూమి మీద బలంగా జరుగుట కొరకు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుట కొరకు, ఉన్మాద శక్తులు అణగిపోవునట్లు ఒక సమర్పణ. ఉదాహరణకి ఒక 200 మంది పేర్లు ఇచ్చారనుకో, ఇంతమంది ఉన్నారు తప్పకుండా, 200 పేర్లు వచ్చినాయి అనుకో, 10 మంది కాడికి 20 గుంపులు అవుతాయి. ఫలానా రోజు మీది అని మిమ్మల్ని ఒక టీం చేసి ఈ 10 మంది ఫలానా రోజు రావాలని ఒక్కసారి మీకు తెలియజేస్తే, మీరు వచ్చి ఒక రోజు ప్రార్థన చేస్తే, మళ్ళా మీ సమయం వచ్చేటప్పటికి 20 రోజులు పట్టింది. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? 200 మంది నియమిస్తే ప్రార్థన యోధులలో ఒకవేళ 300 మంది ఇచ్చారనుకో, మళ్ళా నీ పేరు వచ్చేటప్పటికి 100 మందే ఇచ్చారనుకో, సీరియస్గా అన్న నేను ఖచ్చితంగా ఈ సేవకు వస్తాను అని, దేవునికి స్తోత్రం. 100 మంది ఇస్తే 10 గుంపులు, మళ్ళా నీది వచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. ఏమ్మా 10 రోజులకు ఒక రోజు మనం కేటాయించలేమా తమ్ముడు, చెల్లి? 20 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? 30 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఇది స్వచ్ఛందంగా మీ అంతటా మీరు హృదయపూర్వకంగా ప్రార్థన యోధుల్లో ఈ మిగిలిన రోజులు నేను ఇంటికాడ చేస్తాను. నిర్ణయించబడినటువంటి కాలంలో నేను వచ్చి ఒక్కసారి నీకు టైం చెప్పామంటే, మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు శ్యామన్న చెప్తాడు మీ టైం మళ్ళీ ఫలానా టైం. ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్, 3 గుంపులుగా చేయొచ్చు. లేదా 10 మంది కలిసి ఒక డే మొత్తం ప్రేయర్లో గడపవచ్చు, సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. ఖాళీగా ఉంది కదా, సమయం ఉంది కదా, చెత్తకెందుకు టైం వేస్ట్ చేయటం, పనికి మాలిన వ్యాపకాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, సినిమాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, వ్యర్థమైన నేత్రాశ దాన్ని తీర్చుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ చేయటం. ఇప్పుడు నాకు ప్రార్థన సపోర్ట్ అక్కర్లేదా? ప్రార్థన యోధుల సపోర్ట్ కావాలి కదా. సన్నిధిలో ఎప్పుడు పావురాళ్ల స్వరంలాగా, పక్షుల కిలకిలా రావాలాగా స్తోత్రాలు వినబడొద్దా? కృతజ్ఞతా స్తోత్రాలు వినబడొద్దా? విశ్వాసులు చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కానీ ప్రార్థనా యోధులు తగినంత మంది లేరు. వాళ్ళు కావాలి. నేను చెప్తా కొంతమంది గతంలో సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన యోధులుగా ఉండి కొన్ని సంవత్సరాల ప్రార్థన సేవ చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ దీవించబడ్డాయి, వాళ్ళ కుటుంబాలు స్థిరపరచబడ్డాయి, వాళ్ళున్న కఠోరమైన ప్రతికూలతలోంచి బయటపడ్డారు. అంటే ఏదో బెనిఫిట్ లేకపోతే మనం లొంగం కదా, అందుకని అది కూడా చెప్తున్నా, ఆ రూట్ కూడా చెప్తున్నా. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైతే దైవజనుడు నిలబడతాడు. ప్రార్థన యోధుల గుంపులో నా పేరు తీసుకున్నా, నువ్వు చెప్పు ఫలానా రోజని, నేను వచ్చేస్తా. ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకొని రావాలి. ఆ డే దేవునితో గడిపి వెళ్ళాలి. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో చెప్తారు. అప్పటికి నువ్వు ముందే సిద్ధపరచుకొని ఆదివారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, శుక్రవారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, ఈ ప్రార్థనా యోధుల రోజు కూడా నువ్వు అలా తీసుకొని రావాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా రావచ్చు, వచ్చి ఆ డే సన్నిధిలో ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు. ఇంకా వేరే చెత్త విషయాలు ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏంది, ఎవరు ఎట్లా, ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఈ దరిద్రపు తవ్వకాలు ఏమవుతుంది. నువ్వు ప్రార్థన పోరాటం కోసం వచ్చావు, దాన్ని నెరవేర్చాలి. దానికోసం ఒక ప్రార్థన వీరుల గ్యాదరింగ్, వాళ్ళ విజ్ఞాపన కోసం ఒక చిన్న హాల్ ఒకటి కట్టాలని ప్రేరేపించబడ్డాను. దానికోసం
నా తండ్రి చిత్తం అయితే ఈ కూటమి అయిన తర్వాత ఉన్న ప్రదేశాలు ఎక్కడో చోట చూసి గడ్డపారేసి నూనె పోస్తా, ఈరోజే పోస్తా. అందుకే అని చెబుతుంది. నా తండ్రి చిత్తం అయితే అనతి కాలంలో అది నిర్మాణం అయింది. అప్పుడు ప్రార్థనాపరులైనటువంటి బిడ్డలు అందులో చేరి ప్రార్థించడానికి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసి, ఇంక అందులోకి వెళ్తే బయటకు వచ్చే అవసరం లేకుండా సమయం అంతా కూడా ప్రార్థనలో గడపడానికి అలా సిద్ధపడిన వాళ్ళు నేమ్ ఇవ్వండి అన్న, నేను అలా కలుస్తాను. మన సంఘం కొరకు, మీ కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధులలో నేను ఉంటాను, పురుషుల్లో నేను ఉంటాను, స్త్రీలలో నేను ఉంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ తీరా ఫోన్ చేసినాక ఎవరు ప్రార్థన ఏడా తండ్రిదా, అవును ఆదివారం వస్తున్నాగా అని అడిగావయ్యో. నువ్వు ఎందుకు పేరు ఇస్తానంటున్నావు తెలుసా? ప్రార్థనా వీరుల గుంపులో. ఓకేనా? ఎత్తు చేయొత్తు. నాకు అర్థమైందిలే అన్నా, నేను దానికి సిద్ధపడే చేయెత్తుతున్నాను. కదిలించండి చేతులు అట్లా. రైట్, నేను ఇంకా ప్రేయర్ చేసి ముగిస్తాను. సిద్ధపడండి. సిద్ధపడిన వాళ్ళు ముందుకు వచ్చి నేమ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఫోన్ వచ్చింది. దేవుని చిత్తం అయితే నేను ఇక్కడే అందుబాటులో ఉంటే మిమ్మల్ని కలిసే ఛాన్స్ కూడా వచ్చింది. ఈ రూపేణా కలుద్దామని మళ్ళీ ప్లాన్ గీకండి. కలవచ్చు, కలవకపోవచ్చు. చెప్తున్నా మాట. దేవునికి మహిమ. ఇకపోతే ఏం పోతే? మన సమస్యలన్నీ పోతే. నేను డైలీ ప్రార్థన సేవకి నాకు వెసులుబాటు ఉందన్న అన్నవాళ్ళు, నేను డైలీ ప్రార్థనా సేవకు రావాలని ఒక బాధ్యతగా, ఒక పనిగా నేను దాన్ని పెట్టుకొని చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు ఆ వెసులుబాటు ఉంది. నాకు బాధల బందీలు ఏం లేవు. నేను స్వేచ్ఛ కలిగి ఉన్నాను. నాకు ఫ్రీడమ్ ఉందన్న. ఒక డేలో కనీసం 6 hours నేను ప్రార్థనా సేవలో గడపడానికి 6 గంటలు నాకు అవకాశం ఉంది అని నువ్వు టైం ఇవ్వగలిగితే, అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఆ లిస్టులో పేరు ఇవ్వండి. నువ్వు శామ్యుయల్ ఒక పక్కన నువ్వు నిలబడు, ఒక పక్క శామ్ నిలబడతాడు. డైలీ వచ్చి ప్రార్థన సేవ చేయడానికి నాకు ఫ్రీడమ్ ఉంది. ఈ రోజు నుంచి ఒక సేవకు నేను ప్రతిష్ట చేసుకుని రోజు ప్రార్థన సేవ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నువ్వు వెళ్ళు. ప్రార్థన యోధుడిగా, యోధురాలుగా ఉండి మీరు నియమించిన సమయంలో నేను వచ్చి ప్రార్థన చేసి వెళతాను అన్నవాళ్ళు శామ్కి ఇవ్వండి. అన్న ఫుల్ టైం నేను ప్రార్థన సేవలో ఉండగోరుతాను, అనుదినం నేను ఆ సేవలో కొనసాగాలనుకుంటున్నాను, నాకు ఆ వెసులుబాటు ఉంది, నాకే ఒత్తిడి లేదు, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నా దేవుని పని అది ఒక పనిలాగా తీసుకొని నేను చేస్తాను, ఆ తర్వాత దేవుని చిత్తం అని అలా సిద్ధపడిన వాళ్ళు శామ్యులకి ఇవ్వండి. ఇప్పుడు పైకి లేచి నిలబడండి. అలా ఎవరైతే రెడీ అయ్యారో రండి ముందుకి, ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం. బాగా నడువులు నొప్పులు పుడుతున్నాయా? అమ్మా ఏం ప్రార్థన, ఏమోరయ్యా సాగు కొట్టావు. నీకేం కూర్చుంటున్నావు, లెగుతున్నావు. మేము కూర్చోబెట్టి అక్కడే కూర్చోబెట్టి నడువులన్నీ పోయిందాకా. పరిశుద్ధ ప్రభువా, నీ సన్నిధిలో నీ మాటలు విన్నారు మీ బిడ్డలు. సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను ప్రార్థనా యోధుల కోసం. ఈరోజు స్పష్టమైనటువంటి సందేశం ఆ రూపేణ నడిపించి ఈ పరిచర్యకు ప్రార్థన చాలా అవసరమై ఉంది. అది కూడా నీ సన్నిధిలో జరగాలి ప్రభువా, ఈ ప్రాంగణంలో జరగాల ప్రార్థన, నీ పరిశుద్ధాలయ ప్రాంగణంలో జరగాలి. అన్నాయను ప్రవక్తి దేవాలయమును విడవక రాత్రి మగళ్ళు ప్రార్థనలో గడిపి దేవాలయంలోనే జరగాలి, నీ సన్నిధిలోనే జరగాలి. ఆ సేవకి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. మా బిడ్డల్ని బలపరచండి. ఎవరి శ్రమలో, బాధలో, వేదనలో ఉన్నారో వారికి విడుదల ఇవ్వండి. కృపాక్షేమాన్ని కలిగించండి. ఎన్ని సమస్యలతో వచ్చారు వారి సమస్యలన్నీ
యేసు నామములో సమసిపోవును గాక. స్వస్థత, విడుదల, ఆరోగ్యం, రుణాల నుంచి, అప్పుల్లోంచి విడుదల, దయ్యాల నుంచి, దయ్యాల పీడల నుంచి విడుదల నా బిడ్డ దయచేసి. కృపాక్షేమాన్ని కలిగించు, ఆరోగ్యమని వారి తీర్మానాన్ని హర్షించు, వారికి గొప్ప కార్యాలు చేయి. వారి తీర్మానం చేయించుండగా దుష్టుడు ఏ మాత్రం వారిని అడ్డగించకుండా వాడిని నజరేయుడిగా యేసు నామములో వాడి శక్తులను వాడిని బంధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల మీదికి రా, మా మీదికి రా, మమ్మల్ని అభిషేకించు, ఈ సేవకై మమ్మల్ని ఆయత్తపరచు. ప్రార్థనా యోధుల్ని ఇన్నాళ్ళకి నువ్వు పిలిచినందుకు నీకు వందనాలు, సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు. బిడ్డలందరూ కూడా చేరి వచ్చి ఇలాగున్న నీ చిత్తము నెరవేర్చినట్లు క్రియ చేయాలి. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి బిడ్డలకు కూడా చెప్తున్నాను, ఒకవేళ తెలుసుందా తెలుసు, అందుకే ఇందాక సర్వోన్నతుడు పడింది. అన్న నిద్రించిన రోజు కదా, తెలుసు మీకంటే ముందే తెలుసు, అందుకే సర్వోన్నతుడు పడిందే. దేవునికి స్తోత్రం. అన్న ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు, పరదైసు మహిమలోకి చేర్చబడ్డ రోజు ఈరోజు మీకు తెలుసు కదా. నా రక్షణకి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. భక్తుల పరిచర్య, ప్రయాస ఎంతోమందికి మేలు. ఆన్లైన్లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మాట చెప్పనివ్వండి. ఒకవేళ మీరు సహా వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఒకరోజు గడపాలని ఆశ కలిగి ఉంటే మీ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఈ గ్రూపులన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ చేస్తాం. ఆన్లైన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు మీ నంబర్ తీసుకుంటాం, మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ చేసి ఫలానా రోజు మీరు రావచ్చు అని చెప్తాం. రాగలిగినంత సమీపంలో మీరుండి రావటం సాధ్యపడితే మీకు నియమించబడింది అది 20 రోజులకు ఒకసారో 30 రోజులకు ఒకసారో ఎన్ని రోజులకు ఒకసారి వచ్చిద్దో మీరు కూడా ఆ విధంగా సన్నిధిలో కలిసి ప్రార్థనలో గడిపి దేవుని సేవ చేసి వెళ్ళొచ్చు. ఈ పరిచర్యకు సపోర్ట్ చేయొచ్చు. తల్లులు, పెద్ద తల్లులు, అయ్యా నాకే బాధ్యతలు లేవయ్యా, నేను పూర్తిగా నా దేవుని సేవలోనే, ప్రార్థనా సేవలోనే ఉండాలనుకుంటున్నాను అయ్యా, ప్రతిరోజు నేను కొన్ని గంటలు మందిరానికి వచ్చి ప్రార్థనలో గడుపుతానయ్యా, ఆ సేవకు నేను సిద్ధం అన్న తల్లులు, యవనస్తులున్నా పర్వాలేదు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అన్నోళ్ళు వచ్చి ఇవ్వండి. అలా సిద్ధపడిన వాళ్ళు, రోజు నేను వచ్చి ఆ ప్రార్థన సేవలో ఉంటాను అన్నోళ్ళు శామ్యుయల్కి, మీరు నియమించిన రోజున నేను వచ్చి ప్రార్థనలో గడుపుతాను అన్నవాళ్ళు శామ్కి. చాలామంది ఉన్నారు, ఇంకా ఎవరన్నా వెళ్ళి తీసుకుంటే బాగుండు. సేవకులు 2 నోట్స్లు తీసుకొని బిడ్డల పేర్లు, వాళ్ళ అడ్రస్ అండ్ నెంబర్, ఫోన్ నంబర్ తీసుకోండి, ఎందుకంటే తెలియజేయాలి కదా. ఎనీ డౌట్ పెద్దగా ఇవ్వమను. హిజ్రాలుగా ఉండి సేవకు సిద్ధమవుతున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలా. వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు నాయన. నా మందిరంలో స్థానం ఇస్తా, ఒక స్థానాన్ని నియమిస్తాను అన్నాడు దేవుడు. వారిని తక్కువగా చూడలా. షండు అంటాడు గ్రంథంలో. షండు తాను ఎండిన చెట్టును అనుకొనవద్దు, శ్రేష్టమైన పేరు మీకు ఇస్తానన్నాడు, ప్రాంగణంలో ఒక స్థలం ఇస్తానన్నాడు. వాళ్ళకిచ్చే ఆధిక్యత వాళ్ళకి ఇచ్చాడు. సమాజం వారిని తృణీకరించినా, ఎగతాళి చేసినా, అవమానపరిచినా, నా యేసయ్య వారిని తృణీకరించలేదు, అవమానపరచలేదు. ప్రత్యేకమైన పేరు పెట్టి నేను పిలుస్తాను, మీకు స్థానం ఇస్తానని యెషయా గ్రంథంలో నా ప్రభువు మాట్లాడాడు. కాబట్టి మీరు కూడా, నాకు ఆ పిలుపు ఏర్పాటు ఉందన్నా, నేను కూడా దేవుని పని చేయాలని భారం ఉంది అంటే నువ్వు కూడా నేమ్ ఇవ్వచ్చు. నువ్వు షండ్రుడు అన్న స్థితిలో ఉన్నా కూడా ఏం డౌట్ పడద్దు, నేమ్ ఇచ్చేసాయి, నేను నీకు తర్వాత నేను అందుబాటులోకి వస్తా.
పూర్తిగా డే అంతా కూడా ఒక డైలీ నేను వచ్చి ప్రేయర్ సేవలో ఉంటాను అన్నోళ్ళు ఇవ్వండి. అలాగే మీరు పిలిచిన టైంలో నేను వచ్చి ప్రార్థనలో గడుపుతాను అన్నోళ్ళు కూడా ఇవ్వండి. ఈరోజు దైవజనులు యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు శారీరకంగా చాలా బాధ కలిగించినప్పటికీ ఆయనైతే పరదేశ మహిమలో సంతోషంలో ఉన్నారు. ఆయన జరిగించిన పరిచర్యను తర్వాతి సహోదరులు కొనసాగిస్తూ ఉన్నారు. మరి నా రక్షణ వెనక కూడా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. మరి అలాంటి దైవజనుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం. అన్నబాడిన పాటలో పాట పాడతాను. మీరు ఇంతలోకి నేమ్ ఇస్తూ ఉండండి. ఈ ప్రార్థనా సేవలో నేను కూడా పాలివాడిని కావాలంటే పురుషులు స్త్రీలు అందరూ ఇవ్వచ్చు. తప్పకుండా మీకు పిలుపు వచ్చింది. సేవ చేద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా హల్లెలూయా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే
దేవునికి, వెలిగించే దేవునికి, విడిపించే దేవునికి, సైన్యముల గతిపరచు యెహోవాకి, యేసు అను నామము ధరించిన వానికి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, సర్వ విశ్వానికి చక్రవర్తి అయిన వానికి, పరాక్రమశాలికి, హల్లెలూయా. పురుషులు పురుషుల చేతులు పట్టుకోండి, స్త్రీలు స్త్రీల చేతులు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. పురుషులు పురుషుల చేతులు, స్త్రీలు స్త్రీల చేతులు పట్టుకోండి. ఎందుకంటే చాలా మంది నేమ్స్ ఇచ్చారు. ప్రార్థనా సేవకు అనేక మంది నడుం కట్టారు. ప్రార్థనా యోధులుగా ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడటానికి, శత్రువుకి వ్యతిరేకంగా పోరాటానికి అనేక మంది తీర్మానాలు చేశారు. తీర్మానాలు చేసేది మనమే కానీ స్థిరపరచాల్సింది దేవుడు. ఆయన స్థిరపరచునట్లు రండి మనం ఐక్యమై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రము. కళ్ళు మూసి దయచేసి ప్రార్థనలో ఏకీభవించాం. ఈ శుభవేళ నిజంగా నీవు కదిలి జరిగించిన ఈ కార్యం అంతటి కొరకు స్తోత్రం. విస్తారంగా నీ బిడ్డలు అనుదిన ప్రార్థనా సేవ కొరకు, నియామక దినములలో ప్రార్థనా సేవ కొరకు సిద్ధమై తమ సమసిద్ధతను వ్యక్తం చేస్తూ, తీర్మానాన్ని ధృవపరుస్తూ ఇచ్చినటువంటి సాక్ష్యం కొరకు స్తోత్రం. చాలా అవసరం దేవా ప్రార్థన. అందరూ ఉన్నారు నాయన, అన్ని రకాల పరిచర్య చేసే పరిచారకులు, సేవకులతో సహా ఉన్నారు. ప్రార్థనా యోధులు కరువయ్యారు. గుండె చాలా వేదనతో ఉంది దేవా. నా సన్నిధిలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఎదుటిన్న బలిపీఠం గురించి మాట్లాడి, నూతన నిబంధనలో అది ప్రార్థనా స్తుతి, కృతజ్ఞతార్పణలు, జిహ్వ ఫలములు అర్పించవలసిన బలిపీఠము. ఆనాడు ఆ అగ్ని ఆరకూడదు, ఈనాడు ఈ విజ్ఞాపన ధ్వని ఆగకూడదు. కానీ అలాంటి మొండి వ్యక్తులు, ప్రార్థన యోధులు ఏరి ప్రభువా, వారిని లేపు. కొంతమంది పోరాడుతున్నారు, వీరు చాలరు ప్రభువా, ఇంకా అనేక మంది యోధులు కావాలి అని ఆశించిన వేళ నీవు సిద్ధపరిచిన ఈ గొప్ప కార్యం కొరకు వందనాలు. తీర్మానించిన మా బిడ్డలను ఆశీర్వదించు. ఈరోజు వారి సమస్యలు అడగలేదు, వారి ఇబ్బందులు అడగలేదు, వారు పీడించబడుతున్న అప్పుల గురించి అడగలేదు, వారి శరీరాల్లో ఉన్న రోగాల గురించి అడగలేదు. నీ సేవ చేయాలని ఆశ ఉందయ్యా, నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నారు. నీ ప్రణాళిక ఏంటో నాకు చెప్పయ్యా, నిన్ను నీ పని చేయాలయ్యా, నన్ను నువ్వు పిలిచేలోపు నీ కోసం ఫలించాలయ్యా, నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నా. నీ పిల్లల్ని దర్శించు, ఆశీర్వదించు. నీ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల మా అందరి మీదికి రానివ్వు. మమ్మల్ని నూతనంగా ప్రతిష్ఠ చేయదేవా, ప్రతిష్ఠ చేయదేవా. క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు. మేము పీడించబడుతున్న శోధనలన్నీ యేసు నామములో వదిలిపోవునుగా. ఆమేన్. తండ్రి సన్నిధి పరిచర్యలు వినూత్నమైన మలుపులు తీసుకుని ఈ మజిలీకి తెచ్చావు. ఒక మంచి మలుపు తీసుకొచ్చావు. ఈ మలుపు శుభప్రదమై పరిచర్య ఇంకా శాఖోపశాఖలై అనేక ప్రాంతములకు, దేశములు, ఖండములు, ఖండాంతరములు కూడా దాటిపోనట్టుగా నువ్వు కార్యము చెయ్యి. అలాంటి యోధులను లేవనెత్తగలవు, పనివారిని లేవనెత్తగలవు, పంపగలవు. అవసరమైతే ఆయా దేశంలో నుంచే పనివారిని మాకు అందుబాటులోకి తీసుకురాగలవు. కార్యము చేయి. రాక సమీపమై ఉంది, రాక సమీపమై ఉంది. యజమానుడా మమ్మల్ని బలపరచు, వాడుకో. మా బిడ్డలందరినీ దీవించు. విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మేము చేసే ఈ తీర్మానం నీ కృపతో నువ్వు స్థిరపరచు. దుష్టుడు దీనికి అడ్డుపడకుండా
వాడి కుట్రలు కుతంత్రాలు వాడి కుట్ర రాజకీయాలని యేసు నామములో నాశనమగునుగా. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ నీవు ప్రాకారమై ఉంది, అవును. నీ కాపుదల ఉంచి ఈ కార్యాలను నీవే సఫలం చేయమని స్థలమును కూడా మాకు సూచించి అక్కడ మేము ప్రార్థనా పరులు ప్రార్థనా యోధులు ప్రార్థించడానికి అనువైనటువంటి ప్రాంగణాన్ని నిర్మించడానికి కృపని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయింది కదా, ఇందాక ఇచ్చాను కదా. ఆశీర్వాద ప్రార్థన చేశానా? ఎవరు గుర్తులేనట్టుంది. చేశాను. మరి ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళు, సేవా దర్శనం కలిగిన వాళ్ళు, మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దయచేసి మీ డీటెయిల్స్ పంపండి. అలాగే ఇక్కడ వచ్చి ప్రార్థనా యోధుల గుంపులో మీరు కూడా ఉండి నియమించబడిన దినములో దేవుని సన్నిధిలో ప్రార్థనా సేవ చేయకూరినట్లయితే వచ్చే వీలున్న వాళ్ళందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అందుబాటులోకి రండి. మీ వివరాలు పంపండి. తప్పకుండా అవన్నీ పరిగణలో తీసుకుంటాం. ఈరోజు రక్షణకు సిద్ధపడి ఎవరైనా వచ్చి ఉంటే, అన్నా నేను బాప్తిస్మం పొందాలని వచ్చానన్నా, ఈరోజు నా జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పుకోవాలని వచ్చానన్నా, నేను ప్రార్థించి సిద్ధపడి వచ్చానన్నా నా బాప్తిస్మం అన్నా అని అంటే, అలా బాప్తిస్మం సిద్ధపడి వచ్చిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, నేను అక్కడికి వస్తాను, బాప్తిస్మం ఇస్తాను. దయచేసి గమనించండి, మీ అందరి కోసం కలిసి ప్రార్థన చేశాం, సంఘటితమై ప్రార్థన చేశాం. మళ్ళీ నా చేతుల కోసం చూడొద్దు. దయచేసి సంతోషంగా అంత ఆహారం తీసుకొని వెళ్ళండి. ప్రభు చిత్తం అయితే గ్యాదర్ అయితే దైవజనులు చేస్తారు. హేమంత్ వెళ్ళి ప్రే చేయు. ఒకవేళ ప్రార్థన ఇంకా తృప్తి తీరగా చేయించుకోవాలి, ప్రార్థన పొందాలంటే హేమంత్ చేస్తాడు, ప్రార్థన చేయించుకోండి. నేను ప్లేస్ దేవులాడాలి. ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు పంచుకోమని. ఎక్కడ ఏర్పాటు చేయాలి సౌకర్యవంతమైనటువంటి ప్రాంగణం, చాలామంది కూడుకొని ప్రార్థన చేయడానికి అనువైనటువంటి ప్రాంగణం ఒకటి సిద్ధపరచబడాలని ఆలోచిస్తా ఉన్నాను. చూస్తాను వెళ్ళి. తర్వాత మీరు ఎవరైనా ప్రార్థన సహాయం పొందాలంటే హేమంత్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. అందరికీ వందనాలు. ఒకవేళ సేవకు దర్శనం ఉండి ఉన్నవాళ్ళు రక్షణ పొందకపోతే ముందు రక్షణ పొందాలి, బైబిల్ చదవకపోతే ముందు బైబిల్ చదవాలి. ముందు ఈ రెండు కావాలి. బైబిల్ చదవాలి, కనీసం 4 నుంచి 7 సార్లు పరిశుద్ధ గ్రంథం చదవాలి. ఖచ్చితంగా రక్షణ పొంది ఉండాలి. వారే రక్షించబడకుండా దేవుని పని ఎలా చేస్తారు? అంటే కొంతమంది ఆశ కలిగి నియమిస్తారు. వాళ్ళకి చెప్పండి ఈ విషయాలు. ముందు మీరు రక్షణ పొందండి, తర్వాత బైబిల్ చదవండి, తర్వాత నీ మీద పిలుపు ఉంటే తప్పకుండా పరిగణలో తీసుకుంటాం. నీ పేరైతే భద్రం చేస్తాం. నేను చెప్పింది చేయండి అని ముందు పురమాయించాలి. ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎక్కడ రక్షించబడ్డారో కూడా మెన్షన్ చేయాలి. రైట్, ఇవ్వబడే ఉంది అది. ఒకవేళ వాళ్ళు పొందలేదు అంటే వాళ్ళకి సలహా ఇవ్వండి. ముందు ఏం చేయాలో చెప్పండి, తర్వాత దేవుని పని. రైట్, ప్రకటనలు ఇంతే కదా, ఇంకేం లేవుగా. రైట్, రేపేదో ఉందనుకుంటాను. ఆన్లైట్ ఉందా? ఖచ్చితంగా కొడతారా? రండి, ఆన్లైట్కి వచ్చేయండి. సాక్ష్యాలు ఉన్నాయి, చాలా మంచి మంచి కార్యాలు దేవుడు జరిగించిన సాక్ష్యాలు ఉన్నాయి ఆన్లైట్లో. తప్పకుండా కలవండి, ఆన్లైన్ ప్రేయర్లు ఏకీభవిద్దాం. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రైట్, అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు, సెలవు.